వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మా రక్షకుడు ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి ఆయన వాక్కునిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, ఉత్సాహం ఉజ్జీవమును కలుగజేస్తూ ఉన్నాడు. అందుకే దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా అనేక మారులు మన మనస్సు కలవరపడుతూ ఉంటుంది. ప్రియులారా, మనకు వస్తున్నటువంటి కష్ట క్లిష్ట పరిస్థితులను బట్టి మన మనస్సు కలవరపడుతూ ఉంటే, మనకున్న కలవరం కంటే కూడా మన ఎదుట ఉన్నటువంటి మన భర్త కానీ, మన భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, లేక కుమారులు కానీ, కుమార్తెలు కానీ, బంధువులు, రక్త సంబంధికులు ఎవరో ఒకరు మనకున్నటువంటి భారము కంటే, బాధ కంటే కూడా ఇంకా కొంచెము బాధ ఎక్కువ చేస్తూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు. నీకు అలా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుందని టెన్షన్ పెడుతూ ఉంటారు. మనకిస్తున్నటువంటి మాట భక్తుల నోట పలికిస్తూ ఉంటాడు. బెల్షాజరు అనేటువంటి రాజు గోడ మీద వచ్చినటువంటి ఆ అక్షరాలను బట్టి, అనగా పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరంలోని పాత్రలను తీసుకొని వచ్చి ఆయన రాణులతో ఉపపత్నులతో అపవిత్రమైనటువంటి వాటిని త్రాగుచు వారు ఉత్సాహంతో ఉన్నప్పుడు దేవుని యొక్క హస్తము గోడ మీదకి వచ్చి కొన్ని అక్షరాలు రాయడం, దానిని బట్టి ఆయన ముఖం వికారం అయిపోవడం, తర్వాత ఆయన కలవరపడడం జరిగినప్పుడు ఆయన భార్య అయినటువంటి రాణి అక్కడికి వచ్చి రాజుతో ఈ చక్కని మాట పలుకుతూ ఉంది. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయద్దు. మనతో చెప్పేటువంటి వారు ఒక రకంగా మనల్ని భయపెడుతూ ఉంటే, మన తలంపులు కూడా మనకు కలవరం కలుగు చేస్తూ ఉంటాయి. ప్రియులారా, అందుకే ఈమె రాజును దర్శించిన తర్వాత రాజుతో ఈ చక్కని మాట, నీ తలంపులను బట్టి నువ్వు కలవరపడవద్దు, అలాగే నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము అంటావు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మన తలంపులు మనల్ని కలవరపరుస్తూ ఉంటాయి. మనకున్నటువంటి పరిస్థితులు ఎలాంటివైనా, అది శత్రువులు, విద్య, బుద్ధి, ఉద్యోగము, లేక బిజినెస్, లేకుంటే సంపూర్ణ ఆరోగ్యం లేకుండా శత్రువుల భయాందోళనలు, అప్పులు, కేసులు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఆ పరిస్థితులను బట్టి మనకు నానా రకములైన తలంపులు వచ్చి కలవరం కలుగు చేస్తూ ఉంటాయి. మన తలంపులే కొన్నిసార్లు మనకు కలవరం కలుగు చేస్తూ ఉంటే మన ఇంటి వారు కలవరం కలుగు చేస్తారు, మన బంధువులు, రక్త సంబంధికులు కూడా కలవరం కలుగు చేస్తారు. అయితే ఈ శుభదినాన భక్తి కలిగిన వారికి వచ్చేటువంటి మాటలు ఈమె పలుకుతూ ఉన్నది. నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము అంటా ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాలకు దేవుడు ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు. నువ్వు కూడా కలవరపడుతూ ఉన్నావేమో, నానా రకములైనటువంటి తలంపులు నీకు కూడా వస్తూ ఉన్నాయేమో. కీడు గురించినటువంటి ఆలోచనలు, నష్టమును గురించినటువంటి ఆలోచనలు, రోగమును గురించినటువంటి ఆలోచనలు ఎన్నో నీకు కలుగుతూ కలవరపడుతూ ఉన్నావేమో. అయితే శుభదినాన నీతిమంతులమైనటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్మని రాణి రాజుతో పలికినటువంటి మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం నిబ్బరముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనంలో చక్కని మాట వ్రాయబడింది. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఎందుకు ధైర్యంగా ఉండాలి, ఎందుకు నిబ్బరంగా ఉండాలి, ఎందుకు సంతోషంగా ఉండాలి అని అంటే, యెహోవా కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నాము కనుక నిశ్చయముగా
దేవుడు మన కలవరాలన్నీ తొలగిస్తాడు, మనకు నిబ్బరం కలుగు చేస్తాడు, ధైర్యం ఇస్తాడు, అలాగే స్వస్థత ఇస్తాడు, విడుదలిస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడన్న ధైర్యంతో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్న కారణం చేత వీటన్నిటిలో కూడా దేవుడు కృప చూపించబోతున్నానని శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి నీవు కూడా ఒకవేళ కలవరంతో ఉన్నావేమో, మనసులో నిబ్బరం లేకుండా, ధైర్యం లేకుండా, విశ్వాసం లేకుండా ఉంటూ ఉన్నావేమో, శుభదినాన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కలవరాన్ని పక్కన పెట్టమంటున్నాడు. నీ తలంపులు ఎన్ని రకాలుగా నిన్ను శోధిస్తున్నా కూడా కలవరపడొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగే నిబ్రము కలిగి ధైర్యంగా ఉండవని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను కోల్పోవద్దని ఆజ్ఞాపిస్తున్నాడు. అది వ్యాధి అయినా సరే, లేక గర్భఫలమైనా సరే, డెలివరీ అయినా సరే, సిజరీన్ అయినా సరే, ఇంకేదైనా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే యెహోవా కొరకు నువ్వు కనిపెట్టుకున్న కారణం చేత దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. దానిని బట్టి నీ హృదయంలో కలవరము రాకుండా నిబ్బరము కలిగి ధైర్యముగా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుట చేత దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని యొక్క ధైర్యాన్ని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని యొక్క కృపని ఆవరించబోతున్నది. దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకోబోతా ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని యొక్క కృపా శక్తి నిన్ను కమ్ముకున్నట చేత నీకున్నటువంటి సకల పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణ శాంతి సమాధానం దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కరుణా కటాక్షం చూపి ప్రేమించి ఇచ్చిన లేఖన భాగమును బట్టి కీర్తిస్తున్నాను. తండ్రి, నీ తలంపులను బట్టి కలవరపడొద్దని, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్మని ఆజ్ఞాపించిన దేవా, మీకు స్తోత్రాలు. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండమని ఆజ్ఞాపించిన తండ్రి, మీ స్తోత్రం. మీ సన్నిధిలో చేరిన బిడ్డలు ఎంతమంది ధైర్యాన్ని కోల్పోయారో, కలవరంతో ఉన్నారో, నిబ్బరమైన మనస్సాక్షి లేక బాధపడుతున్నారు. అటు బిడ్డలందరికీ ధైర్యం కలుగునుగాక, నిబ్బరం కలుగునుగాక, సంతోషం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధ బలహీనతలన్నింటినీ గద్దిస్తున్నాను. ఉదయకాల దీవెనల చేత మీ బిడ్డలను తాకినందుకై స్తుతిస్తున్నాను తండ్రి. పరిపూర్ణ విశ్వాసముతో నింపినందుకై స్తుతిస్తూ, వారికి ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికెన్ గున్య వ్యాధి, ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ గద్దిస్తున్నాను. ఇప్పుడే ఈ క్షణమే మీ బిడ్డలకు పరిపూర్ణ విడుదల, విశ్రాంతి, క్షేమము, నెమ్మది, ఆనందం, ఆరోగ్యం, ఆశీర్వాదం మీ కృపలో అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందవని ప్రార్థిస్తూ, శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సర్వసమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.